ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. యెరూషలేము నివాసులు అనగా ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు మనమే. మనము దేవుని వాక్యపు వెలుగులోనికి వస్తే మనలో ఉన్న చెడు, మచ్చ, డాగు, ప్రతి పాపము కూడా వాక్యము ద్వారా ప్రత్యక్షపడుతుంది. వాక్యము ద్వారా మన హృదయములను కడుగుకోవాలి. దావీదు అంటాడు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, హిమము కంటే తెల్లగా చేయుము అన్నాడు. మనలను మనమే మోసపరుచుకోకూడదు. నేను భక్తిగానే ఉన్నాను అని వాక్యమనే నీటితో మన హృదయము కడుక్కోవాలి. మనము వాక్యమనే నీటి యొద్దకు వెళ్ళి వాక్యమును ఆశ్రయిస్తే వాక్యము మన హృదయమును పరిశుద్ధపరుస్తుంది, సరిచేస్తుంది. యేసు రక్తము మన ప్రతి పాపము నుండి కడుగుతుంది. మన రక్తములో ఉన్న గుణగణాలను మార్చాలి అంటే మరో రక్తము కావాలి. ఆ రక్తమే పరిశుద్ధుడైన యేసు రక్తము. మనలో ఉన్న పాపము, మలినము పోవాలి అంటే వాక్యమనే నీటి చేత, పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తము చేత మనము కడగబడాలి. దేవుని ఆత్మ మనలను కడుగుతుంది, పరిశుద్ధునిగా చేస్తుంది, పరిశుద్ధమైన మార్గములో నడిపిస్తుంది. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదరో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఆత్మచేత ముద్రింపబడి, ఆత్మచేత నింపబడి పరిశుద్ధమైన వారిగా ఉంటున్నామా? మనలను మనము పరీక్షించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యము విన్న మమ్ములను వాక్యమనే నీటి చేత, పరిశుద్ధమైన నీ రక్తము మమ్ములను కడిగి, నీ ఆత్మచేత మమ్మల్ని నింపి, నీ ఎదుట పరిశుద్ధులమై, పవిత్రులమై, నిర్దోషులుగా, నీకు మహిమ కలిగిన వారిగా మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.